వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మోడీ గారి వికసిత్ భారత్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పత్రికల్లో వచ్చిన ఒక విశేషాన్ని ముందుగా మీ ముందుంచాలి. ఇటీవల హర్యానాలో ప్రభుత్వ కార్యాలయాల్లో స్వీపర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 6,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 40,000 మంది గ్రాడ్యుయేట్లు, ఇంటర్ వరకు చదువుకున్న వారు మరో 1.2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది. దరఖాస్తుల్లో చాలా మంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల కోసం వేటాడే క్రమంలో ఈ పోస్టులకు కూడా ప్రయత్నించారు. ప్రైవేటు రంగంలో ఎంతో శ్రమ పడినా నెలకు 10,000కు మించి జీతం రావడం కష్టంగా ఉంది. ప్రభుత్వం ఉద్యోగం అయితే భవిష్యత్తు బాగుంటుందని ఈ పోస్టుకు దరఖాస్తు చేశామని మనీష్ కుమార్ అనే పోస్ట్ గ్రాడ్యుయేట్ పత్రికా విలేకరితో మాట్లాడుతూ చెప్పాడు. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ఆగ్రా దేశంగా మారుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఆయన అంతేవాసులు చేస్తున్న ఊదరగొట్టు ఉపన్యాసాల హోరులో భారతదేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న యువ నిరుద్యోగుల ఘోష వినపడడం లేదు. ప్రపంచమంతటా యువ శ్రామిక శక్తి తగ్గిపోతుంటే భారతదేశంలో అది అత్యధిక స్థాయిలో ఉందని, దాన్ని వినియోగించుకొని దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకుపోవచ్చునని పాలక విశ్లేషకులు చంకలు గుద్దుకుంటుంటే, మరోవైపు శరవేగంగా పెరిగిపోతున్న నిరుద్యోగం, ఉపాధి రాహిత్యం వారి విశ్లేషణలను వెక్కిరిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను గమనించే స్వతంత్ర సంస్థ CMIE ప్రకారం భారతదేశంలో నిరుద్యోగం 2023లో 8% నుండి 2024లో 9.2% పెరిగింది. దీనిలో గ్రామీణ నిరుద్యోగం 9.3% పెరగ్గా పట్టణ నిరుద్యోగం 8.9% చేరుకున్నది. CMIE 2008 సంవత్సరం నుండి భారతదేశంలో నిరుద్యోగ సమస్యను లోతుగా గమనిస్తున్నది. ఈ సంస్థ ఇచ్చిన లెక్కల ప్రకారం 2020 వరకు 5-6% మధ్య దాదాపు నిలకడగా ఉన్న నిరుద్యోగం 2020 నుండి తీవ్రంగా పెరుగుతూ వస్తోంది. 2022లో 7.33% నుండి 2023 వరకు 8.003%, అక్కడి నుండి 2024 నాటికి 9.2% పెరిగిపోయింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, అంతర్జాతీయ కార్మిక సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో పనిచేయగల వారి సంఖ్య 2011లో 61% నుండి 2021 నాటికి 64%కి పెరిగింది. 2036 నాటికి వీరి శాతం 65కు పెరుగుతుందని అంచనా వేశారు. కానీ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే యువజనుల సంఖ్య 2022లో 37%కి పడిపోయిందని నివేదిక తెలిపింది. భారత ఆర్థిక అభివృద్ధిపై నిరుద్యోగ ప్రభావం అధికంగా ఉంటుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి. 2008-9 సంవత్సరంలో వచ్చిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రపంచ వ్యాపితంగాను మన దేశంలో కూడా నిరుద్యోగం పెరగడానికి కారణమైంది. 2016లో మోడీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల అసంఘటిత రంగం దెబ్బతిని నిరుద్యోగం పెరిగింది. తరువాతి సంవత్సరం కేంద్రం ప్రవేశపెట్టిన GST పన్ను విధానం కూడా చిన్న మధ్య తరగతి పరిశ్రమలను, వ్యాపారాలను దెబ్బతీయడంతో నిరుద్యోగంపై ప్రభావం పడింది. కోవిడ్ మహమ్మారి 2020లో ఉపాధి మీద పెద్ద దెబ్బ కొట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల గత 3 ఏళ్లుగా నిరుద్యోగం మరింతగా వేగంగా పెరుగుతోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడం, నిలకడమైన ఉపాధి లేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోతున్నది. దాంతో సరుకులు, సేవలకు దేశీయ మార్కెట్లు గిరాకీ పడిపోయి పారిశ్రామికాభివృద్ధి, వ్యాపారాలు నేలచూపులు చూస్తున్నాయి. ఇవన్నీ నిరుద్యోగం పెరుగుదలకు దారితీస్తున్నాయి. భారతదేశంలో నిరుద్యోగ సమస్య ప్రధానంగా యువతలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సెకండరీ, ఉన్నత విద్యావంతుల్లో మరీ ఎక్కువగా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా వీరిలో నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతూ వస్తోంది. 2022 లెక్కల ప్రకారం దేశంలోని నిరుద్యోగుల్లో 82.9% మంది యువకులేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. ఉద్యోగాలు లభించిన వారిలో కూడా 82% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వారిలో 90% మందికి అస్థిరమైన ఉద్యోగాలు లభిస్తున్నాయి. మొత్తం నిరుద్యోగ యువకుల్లో బాగా చదువుకున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నదని ILD తెలిపింది. 2000 సంవత్సరంలో మొత్తం నిరుద్యోగ యువకుల్లో 54.2% మంది ఉన్నత విద్యావంతులు కాగా, వారి సంఖ్య 2022 నాటికి 65.7%కి పెరిగిపోయింది. చదువుకున్న యువతలో కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది. 2022 లెక్కల ప్రకారం విద్యావంతులైన యువకుల్లో 62.2% నిరుద్యోగులుగా కాగా, యువతుల్లో 76.7% నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారని యువజన ఉపాధి నివేదిక 2024లో
ఐఏలి తెలిపింది. మొత్తం నివేదికను పరిశీలిస్తే భారతదేశంలో నిరుద్యోగం పట్టణ యువతలో, ముఖ్యంగా చదువుకున్న యువతలో, మరీ ముఖ్యంగా యువతుల్లో కేంద్రీకృతం అయిందని తెలుస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2022 లెక్కల ప్రకారం చదవను రాయను రాని నిరక్షరాస్యులైన యువతలో 3.4% నిరుద్యోగం ఉంటే, సెకండరీ విద్య పూర్తి చేసిన వారిలో దానికన్నా 6 రెట్లు, గ్రాడ్యుయేట్లలో 9 రెట్లు ఎక్కువ నిరుద్యోగం ఉంది. విద్యావంతులైన యువతుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. సెకండరీ విద్యను అభ్యసించిన యువకుల్లో 17.5% నిరుద్యోగులుగా ఉంటే, యువతుల్లో 21.4% మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్లైన యువకుల్లో 26.4% మంది నిరుద్యోగులుగా కాగా, యువతుల్లో 34.5% మంది ఉన్నారు. పరిశ్రమలు, సర్వీసు రంగంలో పాతవారి కన్నా కొత్త ఉద్యోగాలు పొందిన యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, వీరికి లభించిన ఉద్యోగాల నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉందని నివేదిక తెలియజేసింది. వీరిలో చాలా మంది స్వయం ఉపాధి పొందడమో, లేకుంటే జీవితం లేని కుటుంబ పనుల్లోనో క్యాజువల్ కార్మికులుగానో చేస్తున్నారు. అందువల్ల వీరి వేతనాలు కూడా తక్కువగా ఉంటున్నాయి. 82% మంది కార్మికులు అసంఘటిత రంగంలో జీవనోపాధి చేసుకోవడమే కాదు, సంఘటిత రంగంలో కూడా గణనీయమైన సంఖ్యలో కార్మికులు అసంఘటిత కార్మికులుగా నియమించబడుతున్నారు. సంఘటిత రంగాన్ని అసంఘటితం గావించడం ఈ కాలంలో స్పష్టంగా కనిపిస్తున్న ధోరణి అని ఐఎల్ తెలిపింది. 2019 నుండి 2022 మధ్య ఈ ధోరణి విపరీతంగా పెరిగిందని అది వెల్లడించింది. భారతదేశంలో 50 మంది స్వయం ఉపాధి రంగంలో ఉపాధి పొందుతున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఐఎస్ఓ నివేదించింది. ఒకరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి చేసుకోవాలని మన నేతలు నిత్యం చేసే ప్రచారాన్ని చూసి ఇది మంచిదే అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా స్వయం ఉపాధి రంగం దారుణంగా ఉంది. 2022 లెక్కల ప్రకారం ఉద్యోగం పొందిన భారతీయుడు సగటున నెలకు 19,000 రూపాయలు వేతనం పొందుతుంటే, స్వయం ఉపాధి రంగంలో సగటు భారతీయుడు 11,973 మాత్రమే ఆదాయం పొందుతున్నాడు. క్యాజువల్ కార్మికుడు సగటున నెలకు కేవలం 8,267 మాత్రమే వేతనం పొందుతున్నాడు. ఇందులో కూడా స్త్రీ పురుషుల మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా స్వయం ఉపాధి రంగంలో స్త్రీలకు ఆదాయం మరీ తక్కువగా వస్తోంది. వాస్తవానికి వారి కృషిని లెక్కించడం లేదు. ప్రభుత్వాలు నెలకొల్పిన నైపుణ్య సంస్థలో శిక్షణ పొందిన వారికే ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వాలు ఇప్పుడు నెపాన్ని యువతపై నెట్టడానికి కొత్త రాగం అందుకున్నాయి. దేశంలో ఉద్యోగాలు చాలా ఉన్నాయి, కానీ ఆ ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన నైపుణ్యాలు యువకుల వద్ద లేవని వాదన ఎత్తుకున్నాయి. వాస్తవానికి 1990వ దశకం తర్వాత దేశంలో పారిశ్రామిక అభివృద్ధి రంగం తగ్గిపోయి సర్వీసు రంగం పెరగడంతో ఉద్యోగాల తీరులో కూడా మార్పు వచ్చింది. వచ్చే ఉద్యోగాలు కూడా సాఫ్ట్వేర్ సర్వీసులు, మాల్స్, హోటల్స్, పర్యాటకం, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ వంటి రంగాల్లో లభిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల్లో ఉపాధి రహిత అభివృద్ధి నిరుద్యోగాన్ని మరింతగా పెంచుతోంది. అందువల్ల నైపుణ్యాలు పొంది ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. యువకులు పారిశ్రామికవేత్తలుగా మారి మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థితికి ఎదగాలి అన్న కొత్త నినాదాన్ని కేంద్ర పాలకులు అందుకున్నారు. అందుకే 2009లో రూపొందించిన జాతీయ నైపుణ్యాభివృద్ధి విధానాన్ని 2015లో జాతీయ నైపుణ్యాభివృద్ధి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విధానంగా మార్చివేసింది. ప్రతి యువకుడు బ్యాంకు లోన్లు తీసుకుని పరిశ్రమలు స్థాపించి ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ నినాదం. కానీ అందరూ పారిశ్రామికవేత్తలైతే కార్మికులుగా పనిచేసే వారెవరో అది చెప్పడం లేదు. పోనీ నిరుద్యోగ యువత పారిశ్రామిక రంగంలో రానిద్దామంటే వారికి పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. బ్యాంకు రుణాలు పొందాలంటే వారి వద్ద హామీ పెట్టడానికి ఆస్తులు లేవు. చివరికి పాలకులు యువతకు ఇటు ఉద్యోగాలు లేకుండా చేస్తోంది, ఇటు స్వయం ఉపాధి పొందడం వారికి కష్టమవుతోంది. రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఈ కాలంలో ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు పొందడంలో వెనుక పడిపోయారు. ఆర్థిక అవసరాలు దృష్ట్యా ఎస్సీ ఎస్టీలు ఏదో ఒక ఉపాధిలో చేరాల్సిన పరిస్థితుల వల్ల వారు తప్పనిసరిగా ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వారిలో అత్యధికం తాత్కాలిక క్యాజువల్ ఉద్యోగాల్లో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక భౌగోళికంగా చూసినట్లయితే 2022లో రెగ్యులర్, ఫార్మల్, ఆర్గనైజ్డ్ రంగంలో ఉద్యోగాలు పొందిన వారిలో మధ్య భారత తూర్పు భారతంలో కన్నా దక్షిణ, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారని ఐఎల్ నివేదిక తెలిపింది. మోడీ పాలన కాలంలో ఒకవైపు నిరుద్యోగ సైన్యం విపరీతంగా పెరుగుతుంటే మరోవైపు శతకోటీశ్వరుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2024 ఫోర్బ్స్ పత్రిక లెక్కల ప్రకారం ఒక సంవత్సరంలోనే భారతదేశంలో
శతకోటేశ్వర్లు 25 మంది పెరిగారు. ఇప్పుడు దేశంలో శతకోటేశ్వరుల సంఖ్య 200కు చేరుకున్నది. ఆర్థిక సంక్షోభం, నోట్ల రద్దు, కోవిడ్, ద్రవ్యోల్బణం ఇవన్నీ సామాన్య ప్రజలను దెబ్బతీయొచ్చుగాక, నిరుద్యోగుల సంఖ్య పెరగొచ్చుగాక, కానీ ధనికుల ఆదాయాలకు ఏ మాత్రం డోకా లేకుండా మోడీ పాలన చూసుకుంటోంది. అంబానీ లాంటి ధనికుల ఇళ్లలో జరిగే పెళ్లి వినోదాలు, విందుల్లో చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన జరుగుతోందని, మోడీ వికసిత్ భారత్ కు ఇంతకన్నా నిదర్శనమేముందని ఒక వ్యంగ్యాస్త్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అవును కదా, పరిశ్రమల్లో ఉద్యోగాలు లేకపోయినా ధనికుల మోచేతి కింద నీళ్లు తాగి బ్రతికే అవకాశాలు కల్పిస్తున్నందుకు మోడీ ప్రభుత్వానికి ఈ దేశంలోని యువకులంతా కృతజ్ఞతలు తెలపాలి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.